హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ ఓం శివాస్ వరల్డ్. నా పేరు శివకుమార్. ఈరోజు నవ్వుకుందాం సరదా కాసే ఫన్నీ జోక్స్ ఈ సిరీస్లో భాగంగా మరి కొంచెం సరదాగా ఉంటాయి, చివరిదాకా చూడండి. ప్రతిరోజు సరదాగా నవ్వుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఓం శివాస్ వరల్డ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఒకతను చీకట్లో ఒంటరిగా నడిచి వెళ్తున్నాడు. అతను వెళ్ళే దారిలో శ్మశానం ఉంది. అక్కడ ఒక పెద్ద చెట్టు ఉంది. దారిలో అతను ఒక్కడే వెడుతున్నాడు. ఆ చెట్టు దగ్గర ఒక మనిషి నిలబడి ఉన్నాడు. అప్పటిదాకా చాలా భయపడుతూ నడుస్తున్న అతను ఆయన చూసి ధైర్యం తెచ్చుకొని ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమండి, ఈ ప్రాంతంలో దెయ్యాలు ఉన్నాయా అడిగాడు. దానికి ఆయన, ఏమోనండి, నేను చనిపోయి 10 ఏళ్ళు అయింది, ఇంతవరకు నాకు ఎప్పుడూ కనపడలేదు. ఒకతను పిడేలు కొనడానికి ఒక షాపుకి వెళ్ళాడు. ఆ షాపులో ఒక పక్కన అంతా పిడేళ్ళు ఉన్నాయి, ఇంకో పక్కన అంతా తుపాకీలు ఉన్నాయి. ఈయనకు ఏమీ అర్థం కాలేదు. సరే, షాపు ఓనర్ అడిగాడు, ఏమండి, ఈ రెండిటికి సంబంధం లేదు కదా, మరి ఈ రెండు అమ్ముతున్నారు షాపులో? షాపు ఓనర్, అయ్యో, వాటి రెండిటికి చాలా అవినాభావ సంబంధం ఉంది. ఒకడు వచ్చి ఇవాళ పిడేలు కొనుక్కొని వెళ్ళాడు అనుకోండి, ఒక వారం అవగానే వాళ్ళ పక్కింటి ఆయన వచ్చి తుపాకీ కొనుక్కొని వెళ్తాడు. లడ్డు. ఆఫ్రికా ఏనుగులకు ఇండియా ఏనుగులకు మధ్య వ్యత్యాసం దాదాపు 3000 మైళ్ళు. షటప్, నేను ఇక్కడ అవమానం పొందడానికి రాలేదు. అవునా, మరి అవమానం పొందడానికి ఎక్కడికి వెళ్తారు? రక్షించండి, రక్షించండి ప్లీజ్. అంత గట్టిగా అరుస్తున్నావు ఎందుకయ్యా? సార్, నాకు గీత రాదు, అందుకే గట్టిగా అరుస్తున్నా, రక్షించండి ప్లీజ్. భలేవాడివే, నాకు గిటార్ వాయించడం రాదు, అంత మాత్రాన నాకు గిటార్ వాయించడం రాదంటూ గట్టిగా అరుస్తానా? ఇది అంతే, ఎలాగోలా బయటకు వచ్చేసేయ్ ప్లీజ్. రాత్రి నేను 5 దోమలు చంపానురా, అందులో 2 మగవి 3 ఆడవి, చెప్పాడు గొప్పగా. చాలా గొప్ప విషయం, ఎలా కనిపెట్టావురా ఆడ మగ తేడా అడిగాడతను. పేక ముక్క మీద, సిగరెట్ పెట్టి మీద 2 వాలాయి, పూల చెండు మీద, పౌడర్ డబ్బా మీద మిగిలిన 3 వాలాయి, అంతే, అవి మగవి, ఇవి ఆడవని ఇట్టే కనిపెట్టా అని చెప్పాడతను. అనుభవిద్దాం. సినిమాలు, సిగరెట్లు, జర్దాలు, జూదము లాంటి అలవాట్లు ఎందుకురా నీకు దండించాడు స్నేహితుడు రాజా. ఇంకా పెద్దయితే సంపాదిస్తామో లేదో, నాన్నగారి హయాంలోనే అన్నీ అనుభవించేద్దామని నసిగాడు రవి. రవి, మీ బామ్మ నీకు కమ్మని కథలు చెబుతుంది కదా, మరి మీ తాతయ్య తీయటి కబుర్లు చెబుతాడా? లేదురా, ఆయన షుగర్ పేషెంటు. ఇరుగమ్మ. మా అబ్బాయికి కంట్లో నలుసుపడి డాక్టర్ ఖర్చు 50 రూపాయలు అయింది. పురుగమ్మ, పర్వాలేదు, మా అబ్బాయి కంట్లో వీడియో గేమ్ పడింది, నాకు 500 ఖర్చు అయింది తెలుసా? డబ్బు పిచ్చి గలవాడంటే. తన పెళ్లి చూపుల్లో పెళ్లి కూతుర్ని ఏమైనా అడగమంటే, మీరు నాకు ఎంత కట్నం ఇద్దామనుకుంటున్నారు అని అడిగేవాడు. 97 ఏళ్ల ఓ కోటీశ్వరుడు దగ్గరకు స్నేహితుడు వచ్చి, ఇప్పుడే పేపర్లో ఒక కంపెనీ ప్రకటన చూశా, అందులో నువ్వు డబ్బు పెట్టావంటే 3 ఏళ్ళు రెట్టింపు అవుతుంది అన్నాడు. 3 ఏళ్ళే, పిచ్చివాడి వెంటవయా, ఈ వయసులో నేను కొంచెం పచ్చిగా ఉండే అరటిపళ్ళే కొనను అన్నాడు కోటీశ్వరుడు. సాకేత్. ఏమయ్యా, కాలింగ్ బెల్ రిపేర్ చేయడానికి నిన్న రాలేదే? మెకానిక్, నిన్ననే వచ్చానండి, కానీ బెల్ ఎంత నొక్కినా ఎవరూ తలుపులు తీయలేదండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఓం శివాస్ వరల్డ్ ఫర్ అప్కమింగ్ వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.